11వ అధ్యాయం. నీటి బాప్తిస్మం ఏ నామములో? మీరు పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అపోస్తుల కార్యములు 2:38. క్రైస్తవ సంఘ చరిత్రలో జరిగిన మొట్టమొదటి బాప్తిస్మాలను గూర్చిన మాటలివి. క్రీస్తు ఆరోహణుడయ్యాక పెంతెకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు పేతురు ప్రకటించిన సువార్త విని హృదయములు నొచ్చుకున్న యూదులు మేమేమి చేయవలను అని అడిగారు. దానికి జవాబుగా పేతురు, మీరు మారుమనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అని చెప్పాడు. ఈ ఒక్క సందర్భములోనే కాదు, అపోస్తుల కార్యాల గ్రంథంలో నమోదు చేయబడిన ప్రతి సందర్భంలోనూ నూతనంగా విశ్వసించిన వారు యేసు నామములో బాప్తిస్మం పొందారని వ్రాయబడి ఉంది. ఈ కారణం చేత క్రైస్తవ సంఘంలో ఒక బోధ పుట్టింది. ఒక నూతన విశ్వాసికి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు యేసు నామములో నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను అంటూ అతడిని నీళ్లలో ముంచితేనే అతడికి రక్షణ కలుగుతుంది. అలా కాకుండా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామములో అంటూ బాప్తిస్మం ఇస్తే పుచ్చుకున్న వ్యక్తి నరకానికి వెళతాడని బోధిస్తున్నారు. అయితే త్రిత్వము లేఖన సారాంశ సత్యమని నేను ఇంతకు మునిపే నిర్ద్వందంగా నిరూపించాను. అందుచేత త్రిత్వ సిద్ధాంతాన్ని గూర్చిన తర్జనా భర్జనలు కాసేపు పక్కన పెట్టి వేరొక కోణంలో ఈ యేసునామ బాప్తిస్మ బోధను పరిశీలించినా అది అసమంజసమైన బోధగానే కనబడుతుంది. యేసునామమును ఉచ్చరించచు బాప్తిస్మం ఇస్తేనే రక్షణ కలుగుతుంది అని ఈ త్రిత్వ విరోధుల బోధ. అయితే యేసు నామమున అంటే యేసు అనే మాటలను పలుకుచు అని అర్థం కాదని నేను జరిపిన విస్తృత లేఖన పరిశోధనలో నాకు గోచరమైంది. అయితే యేసు నామమున అంటే అర్థం ఏమిటో తర్వాత ఆలోచిద్దాం. ఒకవేళ ఈ విషయంలో యేసు నామమున అనే మాటలకు అర్థం చెప్పటంలో త్రిత్వ విరోధులు సరిగా వ్యాఖ్యానిస్తున్నారని మనం అనుకున్నా వారి బోధలో మరొక ప్రధాన లోపం ఉంది. బాప్తిస్మ సమయంలో పలుకుబడే మాటల మీద ఆధారపడి మనకు రక్షణ కలుగుతుందని వీరు నమ్ముతున్నారంటే అసలు వీరి రక్షణ సిద్ధాంతమే సరైనది కాదని అర్థమవుతుంది. రక్షణ అనుభవం, నూతన జన్మ అనుభవం ఒక వ్యక్తికి ఎలా కలుగుతుంది అన్న విషయంపై సరైన అవగాహనే వీరికి లేనట్టు స్పష్టమవుతుంది. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు దైవజనుడు ఉచ్చరించే మాటల మీద ఆధారపడి ఆ బాప్తిస్మం పొందే వ్యక్తి రక్షింపబడతాడు అనేది యేసునామ సంఘం వారి సిద్ధాంతం. మనం ఇప్పుడు ఈ సిద్ధాంతపు పునాదులను పరీక్షిద్దాం. తరచి చూడగా యేసునామ బాప్తిస్మవాదులు బాప్తిస్మ సమయంలో పలికే మాటలకు ఉన్న ప్రాముఖ్యాన్ని అతిగా ఊహించుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఈ వివాదం అంతా కేవలం అనవసరం. క్రీస్తు సంఘములో మరొక చీలిక తేవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాని వృధా ప్రయాసం మాత్రమే. బాప్తిస్మ సమయంలో యేసునామం పలకబడాలన్న వీరి పట్టింపు వెనుక అసంపూర్ణమైన, అసమగ్రమైన అవగాహనే ఉంది. అసలు యేసునామములు అంటే యేసు అనే పేరును పలుకుచు అని అర్థం కాదని లేఖనం చెబుతున్న సత్యం. ఈ సత్యం అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో మనకు తేటగా కనబడుతుంది. యూదుల ప్రధాన యాజకుడైన స్కెవా అనే వ్యక్తికి 7 కుమారులు ఉండేవారు. వారు దేశ సంచారులు, మాంత్రికులును. వారు యేసునామములో అపోస్తుల ద్వారా, విశేషంగా పౌలు ద్వారా అనేక అద్భుతాలు జరగడం గమనించి తాము ఆ యేసునామములో అద్భుతాలు చేయడానికి పూనుకున్నారు. వారు దయ్యం పట్టిన ఒకరిని చూసి పౌలు ప్రకటించు యేసునామము తోడు నీకు ఉచ్చాటన చేయుచున్నాను అని చెబుతూ దయ్యాన్ని వదలగొట్టడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ అద్భుతమేమీ జరగలేదు. దయ్యం పారిపోలేదు. యేసునామములో శక్తి ప్రభావాలు వారి కోసం తరలి రాలేదు. మరోవైపు యేసునామం ఉచ్చరించనక్కర లేకుండానే పౌలు ఒక స్థలానికి వ్యక్తిగతంగా వెళ్ళకపోయినా కేవలం పౌలు శరీరానికి ఒకసారి తగిలిన నడికట్లు గాని, చేతి గుడ్డలు గాని రోగులకు దగ్గరగా తీసుకెళ్లినప్పుడు వెంటనే ఆ రోగులు స్వస్థత పొందారు. దయ్యాలు కూడా వారిని విడిచాయి. 11-12 వచనాలు. యేసునామములో ప్రార్థన చేసుకునే ఒక వ్యక్తి దేహానికి ఒకసారి తగిలిన గుడ్డలకే ఇంత శక్తి ఉంటే మనం సాక్షాత్తు యేసు పేరునే ఉచ్చరిస్తే శక్తి, దైవ ప్రభావం ఎందుకు ప్రవహించదు అన్న తలంపు స్కెవా కుమారులను ఆ దుస్సాహసానికి పురికొల్పింది. అయితే వారి అభిప్రాయం పొరపాటని అనుభవం నిరూపించింది. ఆ విషయం అలా ఉంచి పౌలు ద్వారా జరిగిన మహాద్భుతాలను మనం పరిశీలిద్దాం. పౌలు శరీరానికి తగిలిన వస్త్రాలను వేరే ఎవరో వ్యక్తులు రోగుల వద్దకు తీసుకెళ్లేవారు.
గమనించాలి, అక్కడ ప్రార్థించిన వారెవరూ లేరు, యేసునామాన్ని పలికిన వారు లేరు. యేసునామాన్ని ఉచ్చరించి యేసు శక్తిని విడుదల చేయడానికి అక్కడ పౌలు లేడు. అక్కడ ఉన్నవారు కూడా ఆ కార్యం చేయలేదు. అయినా వస్త్రాలు రోగికి సమీపంగా రాగానే రోగాలు పారిపోయాయి, దయ్యాలు పారిపోయాయి. ఈ విచిత్రాన్ని గురించి, ఈ వింత వైరుధ్యాన్ని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకచోట యేసునామం ఉచ్చరింపబడకుండానే జరిగాయి కాబట్టి ఆ సూచక్రియలు యేసు నామములో జరగలేదు అందామా? కాదు, ఆ కార్యాలు యేసు నామములోనే జరిగాయి, సందేహం లేదు. అంటే ఒక్కసారి యేసునామం ఉచ్చరింపబడకుండానే కార్యాలు యేసునామములో జరుగుతాయి. మరికొన్ని సందర్భాల్లో యేసునామం ఉచ్చరించినా ఆ కార్యాలు యేసునామములో జరగవు. ఎందుచేతనంటే యేసు శక్తి యేసు అనే 2 అక్షరాల్లో నింపబడి ఉండదు. ఆ 2 అక్షరాలలో యేసు శక్తి బంధింపబడి ఉండదు. యేసు అనే 2 అక్షరాలను మనం పలికినప్పుడల్లా బేషరతుగా దైవశక్తి రిలీజు కాదు. దైవశక్తిని తమలో ఇముడ్చుకున్న మంత్రాక్షరాలుగాను బీజాక్షరాలుగాను మనం యేసు అనే అక్షరాలను చూడకూడదు. ఇది క్రైస్తవ సంఘం నేర్చుకోవలసిన అత్యవసర పాఠం. యేసు ప్రభు శరీరధారిగా ఉండిన దినాలలో ఒకసారి ఒక అపరిచిత వ్యక్తి యేసునామంలో దెయ్యాలను వెళ్ళగొట్టడం యోహాను చూశాడు. దయచేసి తప్పకుండా ఇప్పుడు బైబిల్ తీసి మార్కు 9:38-39 వచనాలు జాగ్రత్తగా చదవండి. అక్కడ ఈ విషయం రాయబడి ఉంది. ఆ నూతన వ్యక్తి యేసును వెంబడించేవాడు కాదు, యేసయ్య సభలకు హాజరయ్యేవాడు కాదు. కనుక అలాంటి వ్యక్తి యేసునామాన్ని ఉపయోగించడం అక్రమం అని యోహాను భావించాడు. వెంటనే వెళ్ళి అతన్ని ఆటంకపరిచాడు. అయితే ఆ విషయం తెలుసుకున్న యేసు యోహానుతో ఏమన్నాడో గమనించండి. వారిని ఆటంకపరచకుడి, నా పేరిట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడూ లేడు అన్నాడు ప్రభు. ఆ మాటలలోని భావం అర్థం చేసుకున్నారా? వాడు మనల్ని వెంబడించేవాడో కాదో అది మీకు అనవసరం. అతడు ఎవరైనా కానివ్వండి, అతడు నా పేరు ఉచ్చరించినప్పుడు నా అనుమతి లేనిదే శక్తి బయలు వెళ్ళదు. అతడు నా నామం పలికినప్పుడు నేను ఇష్టపడి సెలవిస్తేనే నా శక్తి బయలుదేరి కార్యం జరిగిస్తుంది. ఒకవేళ అతడు నా పేరిట కార్యాలు చేయటం మంచిది కాకపోతే, అది నాకు ఇష్టం లేకపోతే నా శక్తిని నేను పంపేవాడినే కాదు కదా. నా చిత్తంతో ప్రమేయం లేకుండా నా పేరును పలికి నా శక్తిని ఎవరూ వాడుకోలేరు. అది అంత చులకనగా జరిగే కార్యం కాదు అంటున్నాడన్నమాట యేసు. నా పేరిట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడూ లేడు అన్న యేసు మాటలకు ఇది అనివార్యమైన వ్యాఖ్యానం. మరో విధంగా ఆ మాటలకు అర్థం చెప్పలేము. ఈ సత్యాన్ని మన హృదయంలో గాఢంగా నాటనిద్దాం. యేసు అనే వ్యక్తిలో అనంత శక్తి ఉన్నది గాని యేసు అనే 2 అక్షరాలలో శక్తి లేదు. అయితే ఆ శక్తి ఎప్పుడు క్రియ జరిగించాలో యేసు మాత్రమే నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయించినప్పుడు, ఆయన ఇచ్చించినప్పుడు మాత్రమే ఆయన నామములో శక్తి బయలువెడలి క్రియ జరిగిస్తోంది. ఒక్కొక్కసారి తన పేరు ఉచ్చరింపబడిన సమయాల్లో కూడా యేసు తన శక్తిని కార్యార్థం పంపుతాడు. మరికొన్ని సందర్భాలలో యేసు అనే పేరు ఉచ్చరింపబడినా ఆయన తన శక్తిని పంపించడు, కార్యం జరిగించడు. ఎందుచేత ఇలా జరుగుతుంది? యేసునాథుడు తన నామపు శక్తిని ఒక స్థలానికి పంపాలో పంపకూడదో నిర్ణయించేటప్పుడు తన పేరు ఉచ్చరింపబడిందా లేదా అని మాత్రమే చూడటం లేదు. ఆయన ఇతర విషయాలను పరిగణలోకి తీసుకొని ఇతర విషయాలపై ఆధారపడి తన శక్తిని వినియోగపరిచే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. యేసునామములోని శక్తి క్రియ జరిగించాలో లేదో నిర్ణయించే ఆ ఇతర విషయాలు ఏమిటి? అపోస్తుల కార్యములు 19:13-15 వచనాల్లో భంగపడిన స్కెవా కుమారులు రక్షింపబడిన వారు కారు, యేసు రక్తములో కడగబడలేదు. యేసుకు వారికి వ్యక్తిగత సంబంధం ఏదీ లేదు. కాబట్టి వారు తన నామాన్ని ఉచ్చరించిన యేసునాథుడు తన శక్తిని పంపలేదు. మరోవైపు పౌలు యేసుతో వ్యక్తిగత సంబంధం కలిగినవాడు, యేసు రక్తములో కడగబడినవాడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. కాబట్టి అతడి విన్నపానికి జవాబుగా అతడి ఆశను తీర్చడానికి యేసు అనే పేరు ఉచ్చరింపబడిన స్థలాలకు కూడా యేసు శక్తి బయలు వెళ్ళింది, కార్యం చేసింది. ఈ 2 సంభవాల నుండి మనం నేర్చుకోగలిగిన పాఠం ఏదైనా ఉంటే ఆ పాఠం ఇది. యేసు నామపు శక్తి అంటే యేసు అనే 2 అక్షరాల శక్తి కాదు. యేసునామపు శక్తి అంటే ఒక భక్తునికి దేవునికి ఉన్న వ్యక్తిగత సంబంధంలో నుండి విడుదలయ్యే శక్తి అని అర్థం. యేసునామపు శక్తి అనేక సార్లు ఆ పేరు ఉచ్చరింపబడకుండానే ఆ 2 అక్షరాలకు వేరుగా
స్వతంత్రంగా క్రియ చేస్తుంది. అసలు ఆ మాటకొస్తే యేసునామం అంటే యేసు అనే 2 అక్షరాలు కాదని కూడా లేఖన సారాంశ బోధ. నిర్గమాకాండం 34:5లో దేవుడు మోషే వద్దకు దిగివచ్చి యెహోవాను తన నామాన్ని ప్రకటించాడు. ఏమని? యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపుచు ఇంకా చాలా ఉందిలేండి. ఏమిటిదంతా? ఇదంతా యెహోవా నామమట. బైబిల్ పరిభాషలో నామం అంటే ఏమిటో ఇంకా అర్థం కావటం లేదు. బైబిల్ భాషకు సాధారణ వ్యవహారిక భాషకు చాలా వ్యత్యాసం ఉంది. బైబిల్ భాషలో నామం అంటే స్వభావం, గుణలక్షణాలు అని అర్థం. యేసును ధరించుకున్న వ్యక్తి, ఆ యేసు గుణలక్షణాలను, స్వభావాన్ని ధరించుకున్న వ్యక్తి యేసు అనే 2 అక్షరాలను ఉచ్చరించినా ఉచ్చరింకపోయినా అతను మాట్లాడినప్పుడు యేసు శక్తి విడుదలవుతుంది. అలాంటి వ్యక్తి యేసు నామాన్ని, ఆయన స్వభావాన్ని ధరించుకున్నాడు గనక అతను మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి కార్యము యేసు నామములోనే చేస్తున్నాడు. సరిగ్గా ఇదే సత్యం యేసునామంలో బాప్తిసం అన్న అంశానికి కూడా వర్తిస్తుంది. యేసునామం పలుకుతూ బాప్తిసం ఇవ్వకపోతే ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడన్నమాట నిజమే అయితే ఆ సంగతి అలాగే తేటగా వ్రాయబడి ఉండేది. యేసునామంలో బాప్తిసం తీసుకొనుడి అని కాకుండా యేసు అనే పేరు ఉచ్చరింపబడుచుండగా బాప్తిసం తీసుకొనవలెను అనే వ్రాయబడి ఉండేది. యేసునామములో బాప్తిసం అన్న సిద్ధాంతాన్ని ఎందుకింతగా శల్య పరీక్ష చేయవలసి వచ్చిందంటే మన రక్షణ కోసం మనం దేని మీద ఆధారపడుతున్నామన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. కృపను బట్టి హృదయమును స్థిరపరచుకునటం మంచిది అని పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ 13:9లో హెచ్చరిస్తున్నాడు. నేను ఫలానా కార్యం చేశాను, ఫలానా ఆజ్ఞకు లోబడ్డాను గనక నాకు రక్షణ తప్పక కలుగుతుంది అని మనం ఏ విషయాలనైతే రక్షణాధారంగా ఎంచుకుంటున్నామో ఆ విషయాల పట్ల మరి విశేష జాగ్రత్త కలిగి ఉండడం అత్యవసరం. కొన్ని బాప్తిస్మాలు యేసునామములో అని చెబుతూ ఇవ్వబడిన నిజానికి అవి యేసునామములో ఇవ్వబడవు. మరికొన్ని బాప్తిస్మాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామములు అని చెబుతూ ఇవ్వబడిన నిజానికి అవి యేసు నామములోనే ఇవ్వబడుతున్నాయి. యేసు అనే పేరును తప్పక ఉచ్చరించాలని నొక్కి చెబుతూ యేసునాథుని పవిత్రమైన నామాన్ని ఏదో ఒక మంత్రోచ్చాటన స్థాయికి దిగజార్చడం క్షమించరాని, సహించరాని నేరం. ఇది యేసుకు అవమానకరం. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఉచ్చరింపబడే మాటల్లోని మంత్రశక్తి వంటిది ఏమీ ఉండదు. ఆ సమయంలో పాస్టర్ గారు యేసునామములో అంటున్నా, తండ్రి యొక్క, కుమారుని యొక్క అంటూ ఉన్న బాప్తిసం పొందే వ్యక్తి హృదయ నేత్రాలు యేసు చేసిన శిలువ యజ్ఞం మీద, ఆయన విశ్వాసం మీద, ఆయన ప్రోక్షణ రక్తం మీద లగ్నమై ఉంటే చాలు. ఒక పాపి యేసునాథుని రక్తం మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి రక్షింపబడతాడే గాని అతడి బాప్తిస్మ సమయంలో పాస్టర్ గారు చేసే మంత్రోచ్చాటన వలన రక్షింపబడడు. ఈ సత్యాన్ని మనం అత్యవసరంగా గ్రహించాలి. ఒక విధంగా చూస్తే యేసునామవాదులు తమ రక్షణ కోసం దేవుని కృప మీద కాక పాస్టర్ గారు చేసే మంత్రోచ్చాటన మీద, బాప్తిసం అనే తంతు మీద ఆధారపడుతున్నారు. నిశ్చయంగా ఇది అనారోగ్యకరమైన బోధ. అసలు ఈ వివాదం అంతా ఒక పై ముసుగు మాత్రమే. యేసునామ బాప్తిస్మ సిద్ధాంతం ముసుగులో త్రిత్వ సిద్ధాంతానికి వ్యతిరేకత దాగి ఉంది. త్రిత్వము అన్నమాట బైబిల్లో ఎక్కడా కనబడదు. త్రిత్వముగా దేవుడు ఉన్నాడు అనే భావన పాతాళం నుండి పుట్టింది. దేవుడు త్రియేకుడుగా ఉన్నాడని చెప్పడం గొప్ప దేవదూషణ. అందుకే ఆ త్రిత్వనామంలో బాప్తిసం పొందిన వారికి రక్షణ కలగదు అని విలియం బ్రెన్హం గారు ఖండితంగా ప్రకటించేవారు. దైవత్రిత్వం అనేది ఖచ్చితంగా లేఖనాల సారాంశ బోధ అని వారికి అర్థం కాలేదు. అయితే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అనబడే 3 వేరువేరు వ్యక్తిత్వాల అవిభాజ్య ఏకత్వంగా నిత్యత్వం అంతా అదే రీతిగా జీవిస్తున్నాడని, ఇది లేఖనానుసారాంశమైనటువంటి సత్యం అని నేను ఇదివరకే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథంలో నిరూపించాను. కనుక ఇక్కడ మళ్ళీ ఆ అంశాన్ని గురించి చర్చించడం చరణ్యం అవుతుంది. కనుక ఆ అంశాన్ని నేను ఇక్కడ చర్చించడం లేదు. ఈ విషయంలో ఆసక్తి కలిగిన వారు ఆ గ్రంథాన్ని చదివి సత్యాన్ని తెలుసుకోవచ్చు. లేఖన సత్యాల మీద సాతాను ఒక్కోసారి బాహటంగా దాడి చేస్తాడు, కొన్నిసార్లు మారువేషంలో దాడి చేస్తాడు. తాను ఉపయోగించే ఆయుధాలకు కూడా మారువేషం వేస్తాడు.
అలా త్రిత్వ సిద్ధాంత సత్యం మీద దుష్టుడు మారువేషంలో విసురుతున్న బల్యమే ఈ బాప్తిస్మపు విధానం. నేను అపవాది తంత్రాలను ఎరుగని వాణ్ణి కాను. అందుకే త్రిత్వ సిద్ధాంతం మీద సాతాను విసిరిన ఈ వివాదపు ఈటను తెగనరకటానికి నేను వాక్య ఖడ్గం ఎత్తాను. సాతాను తంత్రాలు ఎరుగని బోధకులనేకులు ఈ యేసునామ బాప్తిస్మ వివాదంలో చిక్కుకుపోయి త్రిత్వమే లేదని అబద్ధ బోధలో పడిపోయారు. వారిని మేలుకొలపడమే ఈ సందేశపు ముఖ్యోద్దేశం. చెవులు గలవారు ఈ సందేశాన్ని వింటారుగాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు అని చెప్పినందుకు వాళ్ళు పొందిన బాప్తిసం సరైనది కాదేమోనని అపోస్తలుడు శంకించాడు. దాన్ని బట్టి చూస్తే సరైన విధంగా బాప్తిసం పొందేవాళ్ళు కనీసం పరిశుద్ధాత్మ అనే పదాన్ని తప్పకుండా విని ఉంటారని పౌలు భావిస్తున్నాడని మీకు అర్థం కావటం లేదు? అపోస్తల కార్యములు 19:2-3 వచనాలు చదివి ధ్యానించండి. 12వ అధ్యాయం. యేషువా మెస్సియా అని తీరాల క్రైస్తవులలో యెజబేలు నెలకొల్పిన మంత్రోచాటిన పిచ్చి ఎత్తిన మరో అవతారం యేషువా మెస్సియా సమాజపు బోధ. ఈ గుంపు వారి వాదన ఇలా ఉంటుంది: మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని లేఖనం చెబుతున్నది. అపోస్తల కార్యములు 4:12. ఆ నామం మనుషులందరికీ రక్షణ కలిగించే నామం ఏది? ఆ రక్షకుని పేరు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా పిలువబడుతుంది. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రీతిగా ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నారు. ఇన్ని రకాల ఉచ్చారణలలో అసలు మన ప్రభు పేరు ఏది? లోకంలో ఇంకెవరి పేరు అలా మారిపోదే. భారతదేశంలో సుబ్బారావు అయితే అమెరికాలోనూ సుబ్బారావే, రష్యాలోనూ సుబ్బారావే. అంతేగాని ఇండియాలో సుబ్బారావు, అమెరికాలో సుదర్శన్ రావు, జర్మనీలో శివాజీ అయిపోదు కదా. మరి మన ప్రభునామం ఇంగ్లీష్లో జీసస్ అని, తెలుగులో యేసు ప్రభు అని, హిందీలో యేసు అని ఇన్ని రకాలుగా పిలువబడడం ఏమిటి? నిజానికి ఇదంతా సాతాను కుట్ర. మనుషులు నిజమైన రక్షకుని దూరం కావాలని వాడి కుట్ర పన్నాడు. అసలు మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చక మునుపు దేవదూత ఆ రక్షకుని పేరు మరియమ్మకు చెప్పాడు. దేవదూత మరియమ్మతో ఇంగ్లీషులోనో తెలుగులోనో మాట్లాడలేదు, హెబ్రీ భాషలో మాట్లాడాడు. స్వచ్ఛమైన హెబ్రీ భాషలో గబ్రియలు చెప్పిన ఆ పరిశుద్ధ నామం యేషువా అనే నామం. ఆ నామమే అన్ని నామములకు పైగా హెచ్చింపబడిన నామం. యేషువా అనేదే రక్షకుని అసలు పేరు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి. యేషువా నామంలోనే మనకు రక్షణ ఉంది. అయితే దుష్టుడైన సాతాను ఆ రక్షకుని మనం పిలవకుండా ప్రార్థించకుండా మనల్ని అంధకారంలో ఉంచేశాడు. ఆ రక్షకుని పేరు ఏమిటో మనకు తెలియకపోతే ఆయనను మనం ఎలా పిలుస్తాం, ఎలా ప్రార్థిస్తాం? మనం రక్షకుని ప్రార్థిస్తున్నాం అని అనుకుంటున్నాం కానీ మనం నిజానికి రక్షకుని ప్రార్థించడం లేదు. జీసస్ అని, యేసుక్రీస్తు అని పిలుస్తూ చేసే ప్రార్థనలు, స్తుతులు ఏవి ఆయనకు చేరవు, ఆయనకు చెందవు. ఎందుకంటే అసలు అది ఆయన పేరు కాదు కాబట్టి. ఆ ప్రార్థనలు, స్తుతులు వేరే ఎవరికో చేరుతున్నాయి. అందుచేత మనం అత్యవసరంగా మేల్కొనాలి. అసలు పేరును మనకు దాచిపెట్టి మనలను దిక్కులేని వాళ్ళనుగా చేసిన సాతాను కుట్రను మనం జయించాలి. ఇక మీదట మనం జీసస్ అని, యేసుక్రీస్తు అని కొత్త కొత్త పేర్లతో పిలవడం మానేసి యేషువా మెస్సియా అనే పేరునే పలికి ప్రార్థించాలి. లేకపోతే మనకు రక్షణ కలగదు. అది యేషువా మెస్సియా గుంపు వారి వాదన. రక్షకుని నామం ఒక మంత్రం వంటిది కాదని, ఒక మంత్రపు బీజాక్షరాలలో శక్తి ఉంటుందని మాంత్రికులు నమ్మినట్టు మన రక్షకుని నామాక్షరాలలో దైవశక్తి ఉంటుందని నమ్మకూడదని నేను ఈ గ్రంథంలో ఇదివరకే చెప్పాను. మాంత్రిక విద్యలు సాధన చేసేవారు తాము పలకవలసిన మంత్రాక్షరాలను, బీజాక్షరాలను సరిగా ఉచ్చరించకపోతే దేవతలు కోపం వచ్చి తమను చంపేస్తాయని, పీక్కు తింటాయని నమ్ముతారు. లేదా కనీసం తమ సాధనకు ఫలం లేకుండా పోతుందని నమ్ముతారు. అయితే మన రక్షకుని నామాన్ని ఉచ్చరించడం విషయంలో కూడా అటువంటి భయాలు పుట్టించడానికి కొందరు ప్రయత్నించడం చాలా విదూరంగా ఉంది. అటువంటి అనవసరపు భయాలు క్రైస్తవుని విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. అక్కరలేని సంస్కరణ అస్సలు సంస్కరణే కాదని, అది వక్రీకరణేనని ఇంతకుముందు ఈ గ్రంథంలో 22వ అధ్యాయంలో 50-51 పేజీలలో చెప్పిన మాట యేషువా సమాజం వారికి కూడా వర్తిస్తుంది.
ఒక భాషలో సుబ్బారావు మరో భాషలో రంగారావు అయిపోదు కదా. మన రక్షకుని పేరు ఇలా పలు విధాలుగా ఎందుకు ఉచ్చరింపబడాలి అనే యేషువా సమాజం వారి వాదనకు జవాబిస్తున్నాను వినండి. ఒక భాషలో సుబ్బారావు మరొక భాషలో సుబ్బారావుగానే పిలువబడతాడు అన్న వాదన సర్వకాలాల్లో ఏకరీతిగా నిలిచే సత్యమేమీ కాదు. కాలాలు మారితే పేర్లు కూడా మారవచ్చు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో వేర్వేరు దేశాలు పర్యటిస్తే అప్పుడు అన్ని దేశాల ప్రజలు అతడిని ఒకే రీతిగా పిలుస్తారు కదా అని ఎవరైనా వాదించవచ్చు. ఇది ప్రశ్నార్థకమే. ఒక వ్యక్తి తన విశిష్ట వ్యక్తిత్వంతో తాను సాధించిన ఘనకార్యాలతో ఒక ప్రత్యేకమైన చరిత్ర సృష్టించాడనుకోండి. అతడు కాలక్రమేణా సకల దేశాల ప్రజల్లో తనకంటూ కొందరు అభిమానులను సంపాదించుకుంటాడు. అతడు ఈ లోకం నుండి వెళ్ళిపోయినా అతడి జ్ఞాపకాలు వెళ్ళిపోవు. అతడిని గూర్చిన జ్ఞాపకాలు ప్రపంచ ప్రజల హృదయాల్లో పదిలంగా నిలిచి ఉంటాయి. అతడి పేరు ప్రపంచ ప్రజల నోళ్లలో అనేక తరాల పాటు నానుతుంది. ఈ లోకంలో వేరువేరు భాషల్లో వేరువేరు శబ్దాలు ప్రముఖంగా పలకబడతాయని మనకు తెలుసు. అందుచేత ఆ లోక విఖ్యాతుడైన వ్యక్తి పేరు కూడా ఆయా భాషా సాంప్రదాయాలకు అనుగుణంగా స్వల్పమైన మార్పులకు గురవుతుంది. ఉదాహరణకు సుబ్బారావు అనే పేరునే తీసుకుందాం. ఆ పేరుని ఇంగ్లీష్లో వ్రాస్తే SUBBARAO అనే అక్షరాలు వ్రాయాల్సి వస్తుంది. అయితే ఇంగ్లీష్లో యు అనే అచ్చు ఓవెల్ను ఊ అనే శబ్దాన్ని సూచించడానికి కాదు, ఆ అనే శబ్దాన్ని సూచించడానికి కూడా వాడతారు. CUP కప్, PUT పుట్. అందుచేత అసలు తెలుగు భాషతో పరిచయం లేని ఒక వ్యక్తి మన సుబ్బారావు గారి చరిత్రను ఇంగ్లీష్లో చదువుతున్నాడు అనుకోండి. అతను మన హీరో పేరును సుబ్బారావు అని కాకుండా సబ్బారావు అని చదువుకోవచ్చు. అలాగే చరిత్రకెక్కిన ప్రసిద్ధ స్త్రీ పురుషులందరి పేరు స్వల్పమైన మార్పుతో ఆయా దేశాల్లో చలామణి అవుతున్నాయి. ఒక దైవకుమారుని పేరే కాదు, ఇతర ప్రఖ్యాత వ్యక్తులందరి పేర్లు ఇలా స్వల్ప మార్పులతో వాడబడుతున్నాయి. దానివలన నష్టమేమీ లేదు. మనం ఒక పేరును ఎలా ఉచ్చరిస్తున్నాం అనేది ముఖ్యం కాదు. ఆ పేరు పలకగానే మన మనస్సుకు ఏ వ్యక్తి స్ఫురణకు వస్తున్నాడనేదే ప్రాముఖ్యమైన విషయం. ఒక యేసు పేరే మార్పు గురైందా? యోసేపు పేరు జోసెఫ్ అని ఇంగ్లీషులోను, యూసఫ్ అని ఉర్దూలోనూ పిలువబడటం లేదా? యేసు తల్లి పేరు మరియా అని తెలుగులో, మేరీ అని ఆంగ్లంలో, మరియం అని ఉర్దూలో పిలువబడటం లేదా? అలాగే మోషే పేరు మోజెస్ అని, మూసా అని పిలువబడుతుంది. అహరోను పేరు ఏరన్ అని, హూరూన్ అని పిలువబడుతుంది. మత్తయి పేరు మాథ్యూస్ అని, పేతురు పేరు పత్రోస్ అని, పీటర్ అని, యూదా పేరు జూడస్, యహూదా అని పిలువబడుతున్నాయి. అలెగ్జాండర్ అని ఇంగ్లీష్లో తర్జుమా చేయబడిన పేరును తెలుగులో అలెక్సేంద్రు అని అనువదించారు. 2 తిమోతి 4:14. అలాగే తీతు అనే పేరు టైటస్ అయ్యింది. యోహాను జాన్గా మారింది. పితరుడైన యాకోబు పేరు జేకబ్గా, యాకూబ్గా రూపాంతరం చెందింది. ఒక విద్యార్థి ఒక విషయాన్ని లేక అంశాన్ని, చరిత్రను వేరే భాషలో అధ్యయనం చేసేటప్పుడు ఆ నూతన భాషలో ఆయా పేర్లకు ఏర్పడిన నూతన రూపాలను కూడా అలవాటు పడిపోతాడు. నేను ఎవరినైతే నా భాషలో మరియా అని పిలుచుకున్నానో ఆమెను ఆ భాషలో మేరీ అంటారన్నమాట అని ఆ నూతన ఉచ్చారణను అతడు తన పదజాలంలో ఇముడ్చుకుంటాడు. ఆ తర్వాత వ్యవహారం అంతా సాఫీగానే జరిగిపోతుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఒక చిన్న రాజ్యానికి రాజైన పురుషోత్తముడు అతనితో వీరోచితంగా పోరాడి భారతీయుల పట్ల అలెగ్జాండర్ హృదయంలో గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేశాడని మనకు తెలుసు. ఆ పురుషోత్తముడి పేరును గ్రీకు చరిత్రకారుడు పోరస్ అని తమ గ్రంథాల్లో రాసుకున్నారు. మనం ఏం పలుకుతున్నాం అనేది కాదు, మనకు ఏం స్ఫురిస్తుంది అనేదే ముఖ్యం. అంతవరకు ఎందుకు? తెలుగులో తేనీరు అంటాం, ఇంగ్లీష్లో టీ అంటాం, ఉర్దూ లేక హిందీలో ఛాయ్ అంటాం. మనం ఉత్తర భారతదేశానికి వెళ్ళి తేనీరు ఇమ్మంటే అతడు ఇవ్వడు, ఛాయ్ ఇవ్వమంటేనే మనం కోరుకున్న టీ ఇస్తాడు. నిత్యావసర సరుకులుగా ప్రపంచ ప్రజలందరి చేత వాడబడే కొన్ని పదార్థాలు ఉన్నాయి. వాటికి ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరు ఉంటుంది. అయినా నష్టం లేదు, ఆ భాషను నేర్చుకున్నప్పుడు ఆ పేర్లను కూడా మనం నేర్చుకుంటాం. అమెరికాకు వెళ్ళి బియ్యం ఇవ్వమంటే ఆ దుకాణదారుడికి అర్థం కాదు. రైస్ ఇవ్వండి అంటేనే అతడు మనకు బియ్యం ఇస్తాడు. మనం బియ్యం అని తెచ్చుకున్నా, రైస్ అని తెచ్చుకున్నా, చావలని తెచ్చుకున్నా వాటిని ఉడకేస్తే అన్నమే తయారవుతుంది, మరొకటి ఏదో తయారు కాదు. విషం అసలే తయారు కాదు.
యేసు ప్రపంచ ప్రజలందరికీ అన్నము లాంటివాడు. జీవాహారమును నేనే అన్నాడు ఆయన. కాస్త స్వల్పమైన మార్పుతో ఆయన పేరును పలికినా ఆయన మన ఆత్మకు ఆహారమే అవుతాడు, విషం కాదు. ఇంతగా చెప్పినా ఆ వేరే వాళ్ళ పేర్లతో రక్షకుని నామాన్ని పోల్చకూడదని యేషువా సమాజం వారు వాదించవచ్చు. ఈ నామమున మనం రక్షణ పొందవలసి ఉన్నది కదా, ఆ మిగతా పేర్లను ఎలా మార్చి పిలుచుకున్నా నష్టం లేదు. అయితే ఏ నామమును మనం రక్షణ పొందవలసి ఉన్నామో ఆ నామమును జాగ్రత్తగా యథాతథంగా ఉచ్చరింపవలను కదా అని వాదిస్తారు యేషువా సమాజం వారు. ఇక్కడ నేను మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. కొత్త నిబంధన అంతా గ్రీకు భాషలో వ్రాయబడింది. గ్రీకు భాషలో ప్రవక్తలు మన రక్షకుని పేరును వ్రాసేటప్పుడు గ్రీకు ఉచ్చారణతోనే ఆయన పేరు రాశారు. గ్రీకు బైబిల్లో రక్షకుని పేరు ఈసూస్ క్రిస్టోస్ అని వ్రాయబడింది. యేషువా సమాజం వారు తమ సిద్ధాంతాన్నంతా అపోస్తుల కార్యములు 4:12 చుట్టూ అల్లుకుంటున్నారు కదా. ఆ లేఖన భాగాన్ని మూల భాషలో చదవండి. 10 ఇలా ఉంది: మీరు సిలువేయబడినట్టు దేవుడు మృతుల్లో నుండి లేపినట్టు నజరేయుడని యేసూస్ క్రిస్టోస్ నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చున్నాడు. ఈ నామమునే మనం రక్షణ పొందవలను. 10-12 వరకు. అవును, ఆ వచనం మూల భాషలో అలాగే వ్రాయబడి ఉంది. లూకా భక్తుడు మూల భాషలో అనగా గ్రీకులో ఆ వచనాన్ని అలాగే వ్రాశాడు. నమ్మకం కుదరకపోతే గ్రీకులో బైబిల్ చదివి చూడండి. ఈ నామమునే అని పేతురు నొక్కి చెప్పిన సందర్భంలో కూడా యేషువా మెస్సీయా నామమున అని పేతురు పలకలేదు. యేసూస్ క్రిస్టోస్ నామము అనే పలికాడు. అపోస్తులైన పౌలు కూడా తన పత్రికల్ని గ్రీకు భాషలోనే వ్రాశాడు. తన పత్రికలన్నిటిలోనూ యేసూస్ క్రిస్టోస్ అనే వ్రాశాడు. యేషువా అని పలకడం అంత ప్రాముఖ్యమైతే పౌలు తన పత్రికలలో యేషువా అని ఎందుకు రాయలేదు? ఇప్పుడు మనకు దొరికిన గ్రీకు బైబిల్ అసలైన గ్రీకు బైబిల్ కాదని, అది నకలుకు నకలు అని, అసలు మొదటి గ్రీకులో అపోస్తులు బైబిల్ను రాసినప్పుడు యేషువా అనే వ్రాశారని యేషువా సమాజం వారు వాదించవచ్చు. అయితే వారు తన వాదాన్ని ఎలా నిరూపించగలరు? దేవుడు మన చేతికి అందించిన లేఖనాలనే మనం యథాతథంగా నమ్మలేకపోతే యేషువా సమాజం వారు ఇప్పుడు మన కళ్ళ ముందుతున్న లేఖనాలను వ్యతిరేకంగా చెబుతున్న తర్కాన్ని మనం ఎలా నమ్మగలం? ఏమో, ఒకవేళ క్రీస్తు శకం 1వ శతాబ్దంలో లూకా అనే వైద్యుడు రాసిన అపోస్తుల కార్యాల గ్రంథం ఒరిజినల్ వ్రాతప్రతి మనకు ఏ త్రవ్వకాల్లోనూ దొరికినా అందులో కూడా యేసూస్ అనే ఉంటుందేమో. అలా ఉండదని లూకా భక్తుడు యేషువాని మాత్రమే వ్రాశాడని ఎవరు నిరూపించగలరు? ఎలా నిరూపించగలరు? ప్రస్తుతానికి దేవుడు మన చేతులకు అందించిన బైబిల్లో గ్రీకులో కూడా యేసూస్ క్రిస్టోస్ అనే మన రక్షకుని పేరు రాయబడింది. కనుక తప్పకుండా యేషువాని మాత్రమే మనం పలికి తీరాలని కొందరు చెబుతున్న బోధ సత్యం కాదని, అది పరిశుద్ధులకు ఒక్కసారే 1వ శతాబ్దంలో అప్పగింపబడిన బోధ కాదని మనం తేటగా గ్రహించాలి. ఆఖరిగా మరొక మాట. 1వ శతాబ్దంలో పౌలు ఫిలిప్పీ పట్టణంలో పుతోను అనే దయ్యం పట్టిన ఒక చిన్నదానికి విడుదల కలిగించడానికి నీవు ఈమెను వదిలిపొమ్మని యేసూస్ క్రిస్టోస్ నామమున ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. వెంటనే ఆ దయ్యం ఆమెను వదిలిపోయింది. గ్రీకు బైబిల్లో అపోస్తుల కార్యములు 16, 17, 18. ఈనాడు ఆంధ్రదేశంలో అనేక మంది భక్తులు యేసునామంలో వెళ్ళిపో అని గద్దిస్తే వెంటనే దయ్యాలు వదిలి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, జీసస్ నామములో అని ఇంగ్లీష్లో గద్దించినప్పుడు కూడా దయ్యాలు పారిపోతున్నాయి. యేసూస్ అన్నా జీసస్ అన్నా యేసుక్రీస్తు అన్నా ఒకటేనని దయ్యాలకు తెలిసింది. ఇంకా ఈ పరమసత్యం యేషువా సమాజం వారికి అర్థం కాలేదు. ఇకనైనా ఈ వ్యర్థ వివాదాలు విడనాడండి. జ్ఞానం అని అబద్ధంగా చెప్పబడిన ఈ విపరీత వాదాలకు దూరంగా ఉండి ఆదిమ అపోస్తులు ఏ సత్యాలను నొక్కి చెప్పారో వాటి కోసం పోరాడదాం. రక్షకుని నామం దైవశక్తి తనలో ఇముడ్చుకున్న మంత్రం కాదు. ఆ పేరులోని అక్షరాలు మంత్ర బీజాక్షరాలు కావు. కాస్త అటూ ఇటుగా పలికినప్పటికీ ఆ వ్యక్తి మనసులో కన్యకుమారుడు నజరేయుడైన ఆ వ్యక్తి శిలువ మీద సర్వలోక పాప పరిహారార్థం మరణించి తిరిగి లేచిన అద్భుత వ్యక్తి స్ఫురిస్తే చాలు. యేసు అని పిలిచినా జీసస్ అన్నా ఆ యేషువాయే పలుకుతాడు. ఆ వ్యక్తికి రక్షణ అనుగ్రహిస్తాడు. ఇదే దేవుని వాక్కు. ఆమేన్. 13వ అధ్యాయం. 144,000 మంది. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు.
ప్రకటన 14:4. ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తున్న ఒకానొక ధన్యజీవుల గుంపు ఇది. వీరిని గూర్చి అనేకమైన అద్భుత విషయాలను లేఖనం ప్రకటిస్తున్నది. వీరు సియోను కొండ మీద దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తుతో కూడా నిలుచున్నారు. క్రీస్తు నామము, ఆయన తండ్రి అయిన దేవుని నామము వీరి నొసల మీద లిఖింపబడి ఉన్నాయి. వీరు గొర్రెపిల్ల ఎక్కడెక్కడికి వెళతాడో అక్కడికల్లా ఆయనతో పాటు వెళతారు. ఎవరూ పాడజాలని ఒక ప్రత్యేక గీతం వీళ్ళు మాత్రమే నిత్యత్వం అంతా పాడగలుగుతారు. ఇంతకు ఎవరి ధన్యజీవులు? ఇన్ని అద్భుత ప్రత్యేకతలు, ఆధిక్యతలు కలిగిన వీళ్ళు ఎవరు? నిజమే, ఇది ఒక అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న. పరిశుద్ధ గ్రంథంలోని ప్రకటన గ్రంథాన్ని పరిశోధించిన విశ్వాసులు ఎవరికైనా తప్పకుండా తటస్థపడే ప్రశ్న ఇది. ఎవరి 144,000 మంది? వీరిని గూర్చి మరో ఆసక్తికరమైన విషయాన్ని లేఖనం 2 మార్లు నొక్కి మరీ వక్కానిస్తుంది. వీరు స్త్రీ సాంగత్యం చేత అపవిత్రులు కాలేదట. వీరు స్త్రీ సాంగత్యం ఎరుగని వారట. ఈ వచనాల ఆధారంగా ఈనాడు క్రైస్తవ సమాజంలో మరో విచిత్రమైన బోధ బయలుదేరింది. ఈ 144,000 మంది సార్వత్రిక క్రైస్తవ సంఘములోని ఒకానొక ప్రత్యేక వర్గాన్ని సూచిస్తున్నారట. వీరు ఈ భూలోక జీవిత కాలంలో తమ శరీరాన్ని అదుపులో ఉంచుకొని తమ శరీరపరమైన కోరికలను పూర్తిగా అణగార్చుకున్నవారట. వీరు తమ భూలోక జీవిత యాత్రలో పెండ్లి చేసుకోకుండా పవిత్రమైన జీవితాన్ని జీవించిన వారట. ఇతరులెవరికీ లేని కొన్ని ఆధిక్యతలు ఈ 144,000 మందికి ఉన్నాయట. ఈ ప్రత్యేక పరిశుద్ధుల గుంపులో చేరాలంటే విశ్వాసులు ఈ లోకంలో పెండ్లి చేసుకోకూడదట. ఒకవేళ పెండ్లి చేసుకున్నా తర్వాత మారుమనసు పొందిన వారైతే ఆ తర్వాత అయినా లైంగిక సంబంధాలు లేకుండా అన్నా చెల్లెలాగా జీవించాలట. అలాగైతేనే వాళ్ళు ఆ సీనాయి కొండ మీదకి చేరగలుగుతారట. ఒకవేళ లైంగిక సంబంధాలు త్యజించి లేకపోతే వారు నరకానికైతే వెళ్ళరు, పరలోకానికే వెళతారు. కానీ పరలోకంలో ఏదో ఒక మూలను ఒక తక్కువ స్థాయి మహిమలో ఉండిపోతారట. పరలోకంలో అత్యున్నత స్థానమైన సియోను కొండకు మాత్రం చేరరట. అంటే పెళ్లి చేసుకోకుండా లైంగిక అనుభవం లేకుండా జీవించడమే అత్యుత్తమ క్రైస్తవ జీవితమట. లైంగిక అనుభవం కలిగి ఉండడం నరకపాత్రమైన పాపం కాకపోయినా అది కొంతవరకు పాపమేనట. ఆ అపవిత్రత పరలోకంలో ఉత్తమ స్థానానికి చేరకుండా మనల్ని ఆటంకపరుస్తుందట. ఈ బోధలోని మంచి చెడులను లేఖన కాంతిలో ఎత్తి చూపక తప్పని పరిస్థితి ఈనాడు ఏర్పడింది. ఎందుకంటే ఈ బోధ యొక్క ప్రభావం అనేక కుటుంబాలను ప్రభావితం చేస్తున్నది. ఈ బోధ యొక్క ప్రభావం అనేక యువ జీవితాల మీద ప్రసరిస్తున్నది. పరలోక రాజ్యమంతటిలోకి సియోను కొండ సర్వోన్నత స్థానం అని చెబితే ఆ సర్వశ్రేష్టమైన స్థానానికి ఎక్కి వెళ్ళడానికి ఇష్టపడిన వారెవరు? రక్షింపబడిన ఏ వ్యక్తినైనా అడగండి, నూతనంగా తిరిగి జన్మించిన ఏ విశ్వాసినైనా అడగండి. అసలు పరలోక మహిమలో స్థాయి భేదాలంటూ ఉంటే వాటిలో అత్యున్నతమైన స్థానానికి వెళ్ళటానికే ప్రతి విశ్వాసి కాంక్షిస్తాడు. ఆ అత్యున్నత స్థానానికి వెళ్ళాలంటే మీరు పెళ్లి చేసుకోకూడదు. మీరు పెళ్లి చేసుకుంటే నరకానికి వెళ్ళకపోయినా పరలోకానికి వచ్చినా సియోను కొండకు మాత్రం రాలేరు అని చెబితే ప్రభువును యథార్థంగా ప్రేమించే యువ విశ్వాసి ఏమని తీర్మానిస్తాడు? ఆ తర్వాత ఆ యువ విశ్వాసి తన మనస్సును అంచుకోలేక కాలు జారితే, ఒకవేళ కాలు జారకపోయినా మానసిక ఒత్తిడి చేత అతని ఆత్మీయ ఎదుగుదల స్తంభించిపోతే దానికి బాధ్యులెవరు? అసలు ఈ గందరగోళమంతా ఎందుకు? పెళ్లి చేసుకున్న వారు సియోను కొండకు వెళ్లరన్న మాట నిజమేనా? పెళ్లి, వైవాహిక సంబంధాలు అపవిత్రమైనవి అన్నమాట నిజమేనా? ఈ విషయంలో లేఖనమేమి చెప్పుచున్నది? మనం ఈ విషయాన్ని పరిశోధిద్దాం. ప్రప్రదంగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే వివాహం అనేది దేవుడే స్థాపించిన ఒక వ్యవస్థ. దేనైతే దేవుడు స్థాపించాడో అది చెడు కావటానికి వీల్లేదు. ఆదామవ్వలను దేవుడు సృజించిన పిదప ఇంకా వారు పరిశుద్ధ స్థితిలో ఉండగానే దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఫలించడం అంటే పిల్లల్ని కనటం అనే అర్థం చెప్పుకోవాలి. కొందరు మిడిమిడి జ్ఞానపు బోధకులు చెబుతున్నట్లు ఈ ఫలం ఆత్మఫలం కాదు. ప్రేమ, సంతోషం, సమాధానం వంటి ఫలాలు ఎంత ఫలిస్తే మాత్రం భూమి నిండుతుందా? ఆదాము హవ్వల్ని పిల్లల్ని కని భూమిని తమ సంతానంతో నింపాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆదాము హవ్వలు పిల్లల్ని కనాలంటే లోకములోని ప్రస్తుత మర్యాద చొప్పుననే కనాలి కదా. వైవాహిక సంబంధాలు పాపం అయితే
ఆదాము హవ్వల్ని పిల్లలను కనమని చెప్పినప్పుడు దేవుడు వారిని పాపం చేయమని ఆజ్ఞాపించాడు అనుకోవాలా? ఈ దశలో ఈ గుంపు వారొక నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. క్రైస్తవులంతా వివాహం లేకుండా జీవించాలని కాదు గాని సంఘ కాపులను మాత్రం పెళ్లి చేసుకోకూడదట. అలా పెళ్లి చేసుకోకుండా పవిత్రంగా ఉన్న పాస్టరు గారు ఉన్న సంఘానికి వెళితేనే విశ్వాసులు పరలోకానికి వెళతారట. ఇలా పెళ్లి చేసుకోకుండా దైవ సేవకు సమర్పించుకోవడమే అపోస్తలిక సమర్పణ అట. ఇలా బోధిస్తున్న గుంపు పేరు సిలోన్ పెంతుకోస్తు మిషన్. ప్రస్తుతము ది పెంతుకోస్తు మిషన్. దీనికి తార్కాణంగా వీరు లూకాసు వార్త 14:26 వచనాన్ని ఉదహరిస్తున్నారు. ఆ వచనాన్ని యథాతథంగా నేను ఇక్కడ వ్రాస్తున్నాను. ఎవడైనా నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ వచనంలో ద్వేషించవలసిన విషయాల్లో భార్యను కూడా యేసు ఎత్తి చెప్పాడు గనక దైవ సేవ కోసం వచ్చేవారికి భార్యలు ఉండకూడదు, ఉన్నవారిని వదిలివేయాలి. భార్యతో కాపురం చేసేవాడు దైవ సేవకు పనికిరాడు, యోగ్యుడు కాదు అంటున్నారు సిలోన్ పెంతుకోస్తు వారు. నిజమే, భార్యను ద్వేషింపని వాడు నా శిష్యుడు కాడని యేసు అన్నాడు. నిజమే. అయితే ఆ మాటకు అర్థం ఏమిటి? భార్యను ద్వేషించాలంటే భార్యను వదిలివేయమనట. అలాగైతే అలా ద్వేషించమని చెప్పిన విషయాల్లో ప్రాణం కూడా ఉంది. భార్యను ద్వేషించమన్నాడు గనక భార్యను వదిలివేయి అని బోధిస్తున్న సిపిఎం వారు ప్రాణాన్ని కూడా యేసు ద్వేషించమన్నాడు గనక తమ ప్రాణాలను కూడా ఎందుకు వదిలివేయరు? అలాగంటే ఈ సోదరుడు అబ్బెబ్బే ప్రాణాన్ని ద్వేషించమంటే మనమంతా అర్జెంటుగా చచ్చిపోవాలని కాదు, క్రీస్తు సేవలో అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండమని అంటూ సర్ది చెబుతారు. అలాగే భార్యను ద్వేషించడం అన్న మాటకు కూడా మనం అదే రీతిలో వ్యాఖ్యానించాలి, అర్థం చేసుకోవాలి. మహాశ్రమల కాలంలో, రానున్న అగ్ని పరీక్ష కాలంలో క్రీస్తునందున తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి విశ్వాసులు తమ భార్యలకు కూడా ఒకవేళ దూరం కావలసిన అగత్యత రావచ్చు. అలాంటి అవసరం వస్తే అందుకైనా తెగించగలగాలనేది క్రీస్తునాథుని ప్రబోధం. అంతేగాని నిజానికి బైబిల్ సారాంశ బోధ భార్యను ద్వేషించమని కాదు, భార్యను ప్రేమించమని. ఎఫెసీ 5:25, 28, 31, 33 వచనాలు చదవండి. పురుషులు తమ భార్యని ప్రేమించాలి. అది సర్వశక్తి గల దేవుని ఆజ్ఞ. అసలు పేతురైతే సన్మానించమని కూడా వ్రాశాడు. 1 పేతురు 3:7. సిలోన్ పెంతుకోస్తు వారికున్న సమర్పణ, భక్తి, నిష్ఠ వంటి మంచి లక్షణాలను బట్టి నేను వారిని ప్రేమిస్తున్నాను. అంత మాత్రాన వారి బోధలోని లేఖన విరుద్ధ అంశాలను ఎత్తి చెప్పి సరిదిద్దకుండా నేను మౌనం దాల్చలేను. నిజానికి సార్వత్రిక క్రైస్తవ సంఘములో పొరపాటు ఎక్కడ జరిగినా ఎలుగెత్తి ఆ పొరపాటును ఖండించడమే నాకు దేవుడు అప్పగించిన పరిచర్య. అలాగే నా బోధలో కూడా ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉన్నాయని ఎవరైనా భావిస్తే వారు లేఖనాల ఆధారంగా నా పొరపాట్లు ఎత్తి చూపిస్తే నేను వెంటనే నా బోధను ఆ మేరకు సరిచేసుకుంటానని కూడా పునరుద్ఘాటిస్తున్నాను. అయితే వారు నాకు లేఖనాలు ఎత్తి చూపించాలి. సిలోన్ పెంతుకోస్తు వారి బోధ సారాంశం ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు భార్య లేకుండా పెళ్లి చేసుకోకుండా సేవ చేశాడు కనుక సేవ చేసేవారు సంఘ కాపురులందరూ కూడా అలాగే పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలి. అదే అపోస్తలిక సమర్పణ. అటువంటి అపోస్తలిక సమర్పణ కలిగిన సంఘ కాపులను కలిగిన సంఘమే క్రీస్తు రాకడలో ఎత్తబడుతుంది. ఏతావాత అటువంటి పెళ్లి కాని పాస్టర్లు ఒక సిపిఎం వారికే ఉన్నారు గనక ఆ ఒక్క సంఘమే ఎత్తబడుతుంది అని ఇక్కడ ఒక్క మాట నేను స్పష్టం చేయగోరుతున్నాను. పౌలుకు పెళ్లి కాలేదని చెప్పడానికి బైబిల్లో గాని చరిత్రలో గాని స్పష్టమైన దాఖలాలేవీ లేవు. పౌలుకు పెళ్లి అయి ఉంటుందని, అతని భార్య చనిపోయిందని పలువురు పండితులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పౌలుకు పెళ్లి కాలేదన్నమాట నిజమనుకున్నా అలా అవివాహితులుగా ఉండిపోవడమే అపోస్తలిక సమర్పణ అని తీర్మానించలేము. అసలు అందుకు పౌలే ఒప్పుకోడు. 1 కొరింథీ 9:5 పౌలు ఏమంటున్నాడు వినండి. తక్కిన అపోస్తలుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా అనగా పేతురు వలెను విశ్వాసురాలైన భార్యను వెంటపెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? ఆ మాటలు గమనించండి. అపోస్తలుడైన పేతురుకు పెళ్లి అయింది. 12 మంది అపోస్తలకు అందరికీ పెళ్లి అయింది. వారు తమ భార్యలను వెంటబెట్టుకుని సేవకు వెళ్ళేవారు. దాని పౌలు ఖండించడం లేదు సరికదా? అలాగే పెళ్లి చేసుకోవడానికి నాకు అధికారం ఉంది అంటున్నాడు. పౌలు భక్తుడు ఒంటరిగా ఉండిపోయిన కారణం పెళ్లి అపవిత్రమని కాదు,
దేవుడు తనకు అప్పగించిన పనికి కుటుంబ బాధ్యతలు ఆటంకమవుతాయనే గ్రహింపు తనకు కలిగినందు చేతనే పౌలు పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే పౌలు సంచార సువార్థికుడు. నిజానికి భార్యాభర్తల మధ్య ఉండవలసిన సంబంధాలను పౌలు ఏనాడూ అపవిత్రమైనవిగా ఎంచలేదు. వివాహితుడైన పేతురు కంటే పౌలే ఎక్కువ వైవాహిక సంబంధాల గురించి రాశాడు. ఆరోగ్యకరమైన ప్రేమాపూరితమైన క్రైస్తవ దాంపత్యాన్ని తాను స్థాపించిన సంఘాల్లో చూడాలని పౌలు ఆశించాడు. కనుకనే అలా రాశాడు. అయినా పెళ్లి చేసుకున్న వారు సంఘ కాపురులుగా ఉండకూడదని సిలోను పెంతుకొస్తు వారు చెప్పడం ఏమిటి? వారు ఆదర్శంగా ఎంచుకుంటున్న పౌలే సంఘాధ్యక్షులు తప్పకుండా వివాహితులే అయి ఉండాలని శాసించాడు. 1 తిమోతి 3:2 చూడండి. అంతేకాదు, అధ్యక్షుడుగా అంటే సంఘ కాపరిగా ఉండేవాడు తన ఇంటిని బాగుగా పాలించువాడై ఉండవలెను అని శాసించాడు పౌలు. పైపెచ్చు తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును అని కూడా ప్రశ్నించాడు పౌలు. అసలు పరిపాలించడానికి సంఘ కాపరికి తన సొంత ఇల్లంటూ ఉండాలి కదా. సంఘ కాపరికి పెళ్లి కాకూడదంటారేమిటి సిపిఎం వారు వివాహితులైన ఇతర సంఘాల కాపరులను అనర్హులని అపవిత్రులని కొట్టిపారేస్తూ ఉంటారు. నిజానికి అవివాహితులైన సిపిఎం కాపరులే సంఘ కాపరిత్వానికి అనర్హులని లేఖనం ఘోషిస్తున్నది. తీతు 1:6. సిపిఎం వారి బోధనల చేత ప్రభావితులై అనేక మంది భార్యాభర్తలు ఒకరికొకరు ఎడబాస్తూ ఉన్నారు. ఎందరో విశ్వాసులు సేవకులు తమ జీవిత భాగస్వాములకు దూరం అవుతున్నారు. ఇంతకన్నా హానికరమైన బోధ మరొకటి ఉండదు. సిపిఎం వారు చేస్తున్న బోధ నేరుగా యేసుక్రీస్తు ఆజ్ఞకే విరుద్ధంగా ఉన్నది. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసెను. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. కనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరంగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. మార్కు 10:6-9. స్త్రీ పురుషులను వివాహం ద్వారా దేవుడే ఐక్యం చేశాడు. ఇక వారిని ఏ మానవుడు వేరు చేయకూడదని యేసు రక్షకుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞను సిపిఎం వారు మీరుతున్నారు. వివాహం పరిశుద్ధమైనది. వివాహ బంధములో ఇముడి ఉన్న సమస్తము పవిత్రమైనది. వివాహానికి వెలుపల లైంగిక సంబంధాలుంటే అవి విచారంగా ఘోరమైన నేరంగా లేఖనాలు పరిగణిస్తాయి. అయితే వైవాహిక బంధంలో సమస్తమును పవిత్రమే. నిజానికి లేఖనాలు ఆ మేరకు క్రైస్తవ దంపతులను ఆదేశిస్తున్నాయి కూడా. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. భర్త భార్యకును భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. 1 కొరింథీ 7:3-4. ఇంతవరకు వినిన దాని ఫలితార్థం ఏమిటి? వైవాహిక బంధములో స్త్రీ పురుష శారీరక సంబంధాలు అపవిత్రమైనవేనని సిలోను పెంతుకొస్తు వారి బోధ పూర్తిగా తప్పు. ఆ బోధ లేఖన విరుద్ధమైనది కూడా. దాంపత్య జీవితం అపవిత్రమైనదని కానీ, దాంపత్య జీవితం పరలోక బహుమానాలు విశ్వాసికి దొరకకుండా ఏ మేరకైనా అడ్డుపడుతుందని గాని 66 గ్రంథాల పరిశుద్ధ లేఖనాలలో ఎక్కడా మచ్చుకైనా ఒక ఆధారం కూడా లేదు. పేతురు మొదలైన అపోస్తులకే విశ్వాసురాలైన భార్యలుంటే మనం పెళ్లి చేసుకోకూడదంటారేమిటి? సిపిఎం వారి అంచనాల ప్రకారం పేతురు యోహాను కొండకు వెళ్ళడా? ఈ విషయంలో సిపిఎం బోధ ముమ్మాటికి తప్పు. అలాగైతే మరి ప్రకటన గ్రంథంలో 144,000 మంది ఎవరు? సిలోను పెంతుకోస్తు వారు మాత్రం కాదు. మరి ఏ ఇతర డినామినేషన్ వారు కారు. యెహోవా సాక్షులు కూడా ఈ 144,000 మంది తామేనని చెప్పుకుంటారు. కారణం ఏమిటంటే ప్రకటన 14వ అధ్యాయంలో ఈ 144,000 మందిని గురించి చెప్పబడిన వివరణలు గుర్తింపు చిహ్నాలే ఇతర లేఖన భాగాల్లో సార్వత్రిక సంఘమంతటి గురించి చెప్పబడ్డాయి. ఉదాహరణకు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు అని ప్రకటన 14:4లో వ్రాయబడి ఉంది. సరిగ్గా ఇదే వర్ణను సార్వత్రిక సంఘానికి అన్వయిస్తూ లేఖనం యాకోబు 1:18లో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు ఆయన సత్యవాక్యం వల్ల మనల్ని కనెను అని ఘోషిస్తున్నది. అలాగే ఈ 144,000 మంది సియోను కొండ మీద యేసుతో పాటు నిలవబడి ఉన్నారని యోహాను చెబుతున్నాడు. అయితే రక్షించబడిన విశ్వాసులమైన మనమందరము సియోనును కొండకు వచ్చి ఉన్నామని హెబ్రీ పత్రిక
22 నుండి 24లో లేఖనం స్పష్టం చేస్తున్నది. అందుచేత ఈ 144,000 మంది సార్వత్రిక సంఘమంతటిని సూచిస్తున్నారు. అలాగైతే వీరు స్త్రీ సాంగత్యం ఎరుగని వారని ఎందుచేత చెప్పబడింది? అసలు ఇక్కడ చెప్పబడిన స్త్రీ అక్షరార్థమైన స్త్రీ కాదని ఏ కాస్త ఆలోచనాపరుడికైనా ఇట్టే అర్థమైపోతుంది. ఈ లేఖన భాగములోని స్త్రీ సాంగత్యం అక్షరార్థమైన లైంగిక సంబంధం అని భావించడం కన్నా హాస్యాస్పదమైన సంగతి మరొకటి ఉండదు. అలా ఈ భాగంలో స్త్రీ అక్షరార్థమైన స్త్రీయే అని భావిస్తే స్త్రీ సాంగత్యం చేత అపవిత్రులు కాలేదని చెప్పబడుతున్న 144,000 మంది అందరూ మగవాళ్లే అయి ఉండాలి కదా. అంటే పురుషులే తప్ప ఆడవాళ్ళు సియోను కొండకు వెళ్లరని సిపిఎం వారు నమ్ముతున్నారా? అసలు స్త్రీలు కూడా సియోను కొండకు వెళతారో లేదో సిపిఎం వారు నాకు స్పష్టం చేయాలి. ఆ 144,000 మందిలో స్త్రీలు కూడా ఉండేటట్లయితే ఆ స్త్రీలు స్త్రీ సాంగత్యం చేత అపవిత్రులు కాలేదనటం ఏమిటి? గమనించండి, ఆ 144,000 మంది వివాహం చేత అపవిత్రులు కాలేదని వ్రాయబడలేదు. స్త్రీ సాంగత్యం వారు ఎరుగరని మాత్రమే వ్రాయబడి ఉంది. స్త్రీలు స్త్రీ సాంగత్యం చేత అపవిత్రులు ఎలా అవుతారు? అందుచేత 144,000 మందిలో స్త్రీలు కూడా ఉన్నట్లయితే ఆ భాగంలో చెప్పబడిన స్త్రీ సాంగత్యానికి అర్థం వేరని మనం గ్రహించాలి. ఇంతకు ఇక్కడ ఇమిడి ఉన్న మర్మం ఏమిటంటే అంత్యకాలములో స్త్రీలను పురుషులను సమానంగా అపవిత్రపరిచే స్త్రీ ఒకతే ఉండబోతుంది. ఆ స్త్రీ మహాబబులోను వేశ్య, నకిలీ క్రీస్తు సంఘం. నీవిక్కడికి ఎక్కిరమ్ము, మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. ప్రకటన 17:1. భూనివాసులు ఆమె వ్యభిచార మద్యముతో మత్తులైరి. 17:2. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చును. ప్రకటన 19:2. అది సంగతి. ఈ వేశ్య తన వ్యభిచారంతో భూనివాసులందరినీ చెరపబోతుంది. ఈ స్త్రీ ఒక సంఘానికి, ఒక భ్రష్ట మత వ్యవస్థకు సూచనగా ఉంది. అంత్యకాలములో ఉండబోతున్న ఈ నకిలీ మతం, ఈ నకిలీ సంఘం స్త్రీలను పురుషులను తన అసత్య బోధనలతో చెరపబోతుంది. అయితే కొందరు ధన్య విశ్వాసులు ఈ నకిలీ సంఘం చెప్పే అబద్ధ బోధలను నమ్మరు. ఆ స్త్రీతో సాంగత్యం చేయరు. వీరు దేవుని వాక్య సారాంశ సత్యాన్ని నమ్ముతారు. అటువంటి సత్య ప్రేమికులైన విశ్వాసులే ఈ 144,000 మంది. అందుకే వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు అని లేఖనం సెలవిస్తున్నది. అంటే వాక్య సత్యమే తప్ప మరొక సిద్ధాంతాన్ని వీరు నమ్మరు, ప్రకటించలేదని అర్థం. ప్రకటన 14:5. ఇకపోతే ఈ వ్యాఖ్యానములో మిగిలిపోయిన ఆఖరి ప్రశ్న 144,000 మంది అనే సంఖ్య ఎందుకు? ఆ సంఖ్య ఉపమానార్థమైనది, అక్షరార్థం కాదు. 144,000 మంది అనే సంఖ్య సార్వత్రిక సంఘమంతటిని సూచించే సంఖ్య. క్రీస్తు సంఘ వధువును యోహాను పరమ దర్శనంలో చూశాడు. ఆ పట్టణానికి 12 గుమ్మాలు, 12 పునాదులు ఉన్నాయి. గుమ్మాల మీద ఇశ్రాయేలీల గోత్రకర్తల పేర్లు, పునాదుల మీద 12 మంది అపోస్తుల పేర్లు రాయబడి ఉన్నాయి. ఇశ్రాయేలు గోత్రకర్తల పేర్లు పాత నిబంధన కాలపు పరిశుద్ధులందరికీ, అపోస్తుల పేర్లు క్రొత్త నిబంధన పరిశుద్ధులందరికీ సూచన అని సులభంగానే గ్రహింపు అవుతుంది. ఈ 2 గుంపులు కలిసిందే క్రీస్తు ప్రభువుకు నిత్య వధువు అన్నమాట. ప్రకటన 21:9-14. ఆ వధువు సంఘ యెరూషలేము పట్టణంలో 2 12లు ఉన్నాయి. మొదటి 12ను రెండవ 12తో గుణిస్తే 12 × 12 144 అవుతుంది. మరి ఆ పక్కన 3 సున్నాల మాట ఏమిటి? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. యెషయా 60:22 అంటోంది లేఖనం. 1000తో గుణించడం ఆశీర్వాదపు చిహ్నం. ఒకడు 1000 మంది అయితే 144 అనే సంఖ్య 1,44,000 మంది అవుతుంది. అది సార్వత్రిక సంఘమంతటికి సూచనాత్మక సంఖ్య. ఏతావాత చెప్పవచ్చేది ఏమిటంటే ప్రకటన 21 అధ్యాయంలోని వధువు సంఘమే 14వ అధ్యాయంలో 144,000 మందిగా దర్శనమిస్తోంది. వారు సియోను కొండకు వెళ్ళటానికి వారికున్న అర్హత, వారు మహాబబులోను వేశ్యా సాంగత్యంతో అపవిత్రం కాలేదు. వారి నోట అబద్ధ బోధలు, దేవుని గూర్చిన అసత్య అభిప్రాయాలు లేవు. ప్రియ చదువరి, నీ నోట అబద్ధాలున్నాయా? అబద్ధ బోధలకు తల్లి అయిన మహాబబులోనుతో నీవు సాంగత్యం చేస్తున్నావా? నీ నోటిని పరిశుద్ధాత్మ అగ్నితో పవిత్రపరుచుకో. నీ సిద్ధాంతాన్ని వాక్య కాంతితో పరీక్షించుకో. తరచి చూడగా
స్త్రీ సాంగత్యముతో మనం అపవిత్రులం కాకూడదు అని గింజుకుంటున్న టీపీఎం వారే తమ వక్ర వ్యాఖ్యానాల ద్వారా ఆ మహాబబులోని వేశ్యతో సాంగత్యం చేస్తున్నారని అర్థమవుతుంది. ఒక టీపీఎం వారే ఏమిటి, ప్రతి ఇతర డినామినేషన్ వారు కొద్దో గొప్ప ఆ వేశ్యతో సాంగత్యం చేస్తూనే ఉన్నారు. అందుకే ప్రతి మతశాఖ వారి సిద్ధాంత బోధనలలో అబద్ధాలు చోటు చేసుకున్నాయి. అయితే ప్రతి మతశాఖలోనూ సత్యాన్ని ప్రేమించే భక్తులు ఉన్నారు. సత్యం కోసం తపించే యోగ్యులు అన్ని సంఘాలలోనూ ఉన్నారు. వాళ్ళు భక్తులే గాని తమకు తెలియకుండానే వారి వేశ్యతో సాంగత్యం చేస్తున్నారు. అందుకే నా ప్రజలారా దానిని విడిచి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఒకవేళ తాను మహాబబులోను సాంగత్యంలో ఉన్నానేమోనని, తన నోట్ల అబద్ధ సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయేమోనని ప్రతి క్రైస్తవుడు స్వపరీక్ష చేసుకొని తనను తాను ఆ వేశ్యా సాంగత్యం నుండి వేరుపరుచుకుని ఆ 144,000 మందిలో చేరటం కోసమే ఈ గ్రంథం రాయబడింది. ఈ పిలుపుకు లోబడిన వారు ధన్యులు. 14వ అధ్యాయం ఫలితార్థం. ప్రసంగి తన గ్రంథాన్ని ముగిస్తూ ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అన్నాడు. ప్రసంగి 12:13. ఇంత గ్రంథాన్ని వ్రాసిన తర్వాత ఏదో కొంత ఫలితార్థం తేలటం అంటూ ఉండాలి కదా. ఆ ఫలితార్థం ఏమిటో చెబుతున్నాను వినండి. దేవుడు నన్ను తన సేవకులకు పిలిచినప్పుడు భూదిగంతముల వరకు దేవుని సత్యమును ఎదిరించు వారందరికీ నీవు దేవుని జవాబై ఉండబోతున్నావు అని వాగ్దానం చేశాడు. ఆ పిలుపుకు అనుగుణంగానే దేవుడు బాల్యము నుండే నా హృదయంలో తన ఆత్మ ద్వారా క్రియ చేసి నా హృదయాన్ని సత్య విషయమైన ప్రేమతో నింపాడు. పనిలో పనిగా అబద్ధ బోధల తల్లి అయిన యెజబెలు మీద నా హృదయంలో పగ కూడా ఆయనే రగిలించాడు. అవును, నేను అబద్ధం మీద పగపట్టాను. అబద్ధాల జనకుడైన సాతాను మీద పగపట్టాను. అబద్ధ బోధల తల్లి అయిన యెజబెలు మీద పగపట్టాను. సత్యస్వరూపి అయిన క్రీస్తునాథుని రక్తముతో కొనబడిన సంఘం అబద్ధ బోధలతో నిండి ఉండడం చూసి నా గుండె తల్లడిల్లింది. అందుకే పాపం మీదికి ఈట విసిరిన ఫినెహాసు వలె, తడబాటుకు వ్యతిరేకంగా సింహగర్జన చేసిన ఏలియా వలె నేను ఈ గ్రంథం ద్వారా నా గలమెత్తాను. సార్వత్రిక సంఘం నుండి ప్రతి అబద్ధ బోధను పెరికి పెళ్లగించి పారవేయమని నా ప్రభు నన్ను ఆదేశించాడు. ఆయన ఆజ్ఞకు లోబడి నేను అబద్ధ బోధన మీద యుద్ధం ప్రకటించాను. ఈ క్రింద చెప్పబడిన సత్యాలను సార్వత్రిక క్రైస్తవ సంఘమంతా నమ్మి తీరవలసిన సత్యాలుగా ఖండితంగా ప్రకటించాను. 1. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలనబడే త్రిత్వంగా, ఏకత్వంగా, త్రియేక దేవునిగా ఉన్నాడు. యేసు దేవుని కుమారుడని పిలువబడుతున్నప్పటికీ ఆయన నిస్సందేహంగా దేవుడు, మన ఆరాధనకు పాత్రుడు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము అనే గ్రంథములో నిరూపించబడిన సత్యం. 2. యెహోవా సాక్షులు అనబడే గుంపువారు చేస్తున్న బోధలేవి అపోస్తలులు వేసిన పునాదులు కావు. అవి లేఖనాల ముసుగులో దాగిన అసత్య బోధలు మాత్రమే. ఈ గ్రంథంలో 3వ అధ్యాయం. 3. క్రొత్త నిబంధన క్రైస్తవులు శనివారాన్ని విశ్రాంతి దినంగా ఆచరించనక్కర్లేదు. ఈ గ్రంథంలో 4వ అధ్యాయం. 4. సంగీత వాయిద్యాల వాడకం క్రైస్తవ ఆరాధనలో నిషిద్ధం కాదు. ఈ గ్రంథంలో 5వ అధ్యాయం. 5. పాత నిబంధన కొట్టివేయబడిందన్న వచనాన్ని ఆధారం చేసుకొని ఆదికాండం నుండి మలాకి వరకు ఉన్న లేఖనాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ గ్రంథంలోని 5వ అధ్యాయం. 6. క్రీస్తు పరిపాలించే 1000 సంవత్సరాల రాజ్యం ప్రస్తుతం జరగటం లేదు. అది భవిష్యత్తులో అక్షరాలా నెరవేరవలసిన ప్రవచనం. ఈ గ్రంథంలోని 6వ మరియు 7వ అధ్యాయం. 7. రక్షణ పొందటమే పరిశుద్ధాత్మను పొందటం కాదు. ఈ గ్రంథంలో 9వ అధ్యాయం. 8. అన్య భాషలు, ప్రవచనాలు ఇత్యాది కృపావరాలు ఇంకా నిలిచిపోలేదు. ప్రభు రాకడ వరకు అవి కొనసాగుతాయి. ఈ గ్రంథంలో 10వ అధ్యాయం. 9. చిలకరింపు, శిశు బాప్తిసం సరైన బాప్తిస్మాలు కావు. మారు మనసు తర్వాత నీటిలో ముంచడమే సరైన బాప్తిస్మం. ఈ గ్రంథంలో 10వ అధ్యాయం. 10. నీటి బాప్తిసం ఐచ్ఛికం, ఆప్షనల్ కాదు. అది రక్షణ పొందగోరేవారు తప్పనిసరిగా చేయవలసిన కార్యం. బాప్తిస్మం కేవలం అంతరంగపు మార్పుకు బాహ్య సూచనే కాదు. ఒక వ్యక్తి రక్షణ పొందడంలో బాప్తిస్మం కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ గ్రంథంలో 10వ అధ్యాయం. 11. బాప్తిస్మిచ్చే సమయంలో యేసునామం ఉచ్చరిస్తేనే రక్షణ కలుగుతుంది గాని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు అని పలుకుతూ బాప్తిస్మం ఇస్తే రక్షణ కలగదు అన్న బోధ సరైనది కాదు.
బాప్తిస్మ సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అంటూ ఉచ్చరింపకూడదన్న నియమం ఏదీ లేదు. ఈ గ్రంథంలో 11వ అధ్యాయం. 12. యేసు నామంలో బాప్తిస్మ ఇవ్వటం అంటే యేసు అనే పేరును పలుకుచూ బాప్తిస్మ ఇచ్చుట అని అర్థం కాదు. ఈ గ్రంథంలో 11వ అధ్యాయం. 13. రక్షకుని నామాన్ని యేషువా అంటూ ఖచ్చితమైన హెబ్రీ భాష యాస్తో పలికి తీరాలన్న నియమం ఏదీ లేదు. యేషువా అంటేనే రక్షణ కలుగుతుందన్న బోధ పూర్తిగా తప్పు. కాస్త తేడాతో ఆ పేరును పలికిన వారు కూడా దేవుని చేత అంగీకరించబడతారు. ఈ గ్రంథంలో 12వ అధ్యాయం. 14. ప్రకటన 14వ అధ్యాయములో 1,44,000 మంది అక్షరాల పెళ్లి చేసుకుని వారు కారు. వివాహం పాపమని ఆ లేఖన భాగం బోధించడం లేదు. ఈ గ్రంథంలో 13వ అధ్యాయంలో నిరూపించబడిన సత్యం. 15. క్రీస్తు సంఘం మహాశ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుందనే బోధ తప్పు. సంఘం మహాశ్రమల ప్రారంభం కాకమునుపు ఎత్తబడదు. దానియేలు ప్రవచించిన 70వ వారములోని మొదటి 3.5 సంవత్సరాలు క్రీస్తు సంఘం ఇక్కడే ఈ భూమి మీదే ఉంటుంది. 42 నెలల పాటు అంతిమ క్రీస్తు విరోధి పెట్టే శ్రమలకు తట్టుకొని తమ విశ్వాసాన్ని కాపాడుకున్న జయశాలులు 7వ బూర అనగా కడబూరం రోగినప్పుడు ఎత్తబడతారు. ఈ రాత్రో రేపో ఎత్తబడతాం అని క్రైస్తవులు కలలు కనటం మానేసి తాము అంత్యకాలంలో శద్రకు మేషకు అబేద్నెగోలలాగా ఆదిమ క్రైస్తవ భక్తులలాగా అబద్ధక్రీస్తు పాలనలో శ్రమపడడానికి సిద్ధపడాలి. యుగాంతం గ్రంథంలో నిరూపించబడిన సత్యం. సర్వశక్తిగల దేవుని నమ్మకమైన సేవకునిగా ఆయన ఆజ్ఞకు లోబడి నేను దేవుని ప్రజలకు అందిస్తున్న సత్యాలు ఇవి. నేను రచించిన గ్రంథాలలో ఈ సత్యాలు విస్తారమైన తర్కంతో లేఖనాధారాలతో నిరూపించబడ్డాయి. అందుచేత భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు దేవుని పేరిట ఆనబెట్టి నేను తెలియజేయడం ఏమిటంటే, ఇక మీద క్రీస్తు సంఘంలో ఎవరు 1. దేవుడు త్రిత్వం కాదని చెప్పవద్దు. 2. యేసు దేవుడు కాడని చెప్పవద్దు. 3. శనివారం విశ్రాంతి దినంగా పాటించాలని బోధించవద్దు. 4. క్రీస్తు సంఘంలో సంగీత వాయిద్యాలు ఉపయోగించకూడదని బోధించవద్దు. 5. పాత నిబంధన లేఖనాలు కొట్టివేయబడ్డాయని నమ్మవద్దు, బోధించవద్దు. 6. ఇప్పుడు జరుగుతున్నదే క్రీస్తు 1000 ఏళ్ల రాజ్యమని భ్రమపడవద్దు. 7. రక్షణ పొందిన వారు మళ్ళీ పరిశుద్ధాత్మను పొందనక్కర్లేదని బోధించవద్దు. 8. పరిశుద్ధాత్మ కృపావరాలు నిలిచిపోయాయని నమ్మవద్దు, బోధించవద్దు. 9. బాప్తిస్మం కేవలం బాహ్య సూచన మాత్రమేనని బోధించవద్దు. 10. చిలకరింపు శిశు బాప్తిస్మాలు ఎవరు ఇవ్వకూడదు, తీసుకోకూడదు, అవి సరైనవని బోధించకూడదు. 11. ఇదివరకే రక్షణార్థమైన బాప్తిస్మం పొందిన వారిని మీ బాప్తిస్మ సమయంలో సరైన నామం ఉచ్చరించబడలేదు అంటూ తికమక పెట్టి వారికి మళ్ళీ బాప్తిస్మం ఇవ్వరాదు. అలా తికమకపడి ఎవరూ మళ్ళీ బాప్తిస్మం తీసుకోకూడదు. 12. బాప్తిస్మం ఒక్కటే అన్న వచనాన్ని అడ్డుపెట్టుకుని వాక్య వ్యతిరేకమైన బాప్తిస్మాలు పొందిన వారు సరైన బాప్తిస్మం పొందకుండా తాత్సారం చేయకూడదు. 13. యేషువా అనే నామం పలికితేనే అది సత్యదేవుని ఆరాధన అవుతుందని ఇక మీదట ఎవరూ వాదించకూడదు, బోధించకూడదు. 14. ప్రకటన 14వ అధ్యాయంలో 1,44,000 మందిని గూర్చి సాదృశ్య రూపకంగా చెప్పబడిన మాటలను ఆధారం చేసుకొని వివాహం చేసుకోవడం పాపమని బోధించకూడదు. 15. ఇక మీదట ఈ భూప్రపంచంలో ఎవరూ ఎక్కడ క్రీస్తు సంఘం మహాశ్రమలకు ముందే ఎత్తబడుతుందని బోధించకూడదు. ఒకవేళ నేను నిషేధిస్తున్న ఈ బోధనలను ఎవరైనా బోధించదలుచుకుంటే వారు ఈ గ్రంథములో నేను లేవనెత్తిన ప్రశ్నలకు తర్కానికి సమాధానం ఇవ్వాలి. నేను చూపిన లేఖనాలకు వారి భాష్యం ఏమిటో చెప్పాలి. నాతో ముఖాముఖి బహిరంగంగా చర్చించి తమ సిద్ధాంతం సరైనదని నిరూపించుకొని ఆ తర్వాత తమ బోధనలను కొనసాగించుకోవాలి. అలా చేయకుండా నా ప్రశ్నలను అసలు పట్టించుకోకుండా నేను చూపిన లేఖనాలను బొత్తిగా నిర్లక్ష్యపెట్టి తమకు తోచిన సిద్ధాంతాల్లోనే కొనసాగేవారు క్రీస్తు సేవకులు కారని, వారు నిజానికి యెజబెలు సేవకులని నేను ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను. నాతో ముఖాముఖి చర్చకు దిగకుండా, తమ సిద్ధాంతాన్ని నిరూపించుకోకుండా తమ పాత బోధలలోనే కొనసాగేవారు ఆనాటి యెజబెలు సేవకుల కంటే నీచులు, నికృష్టులునని నేను ప్రకటిస్తున్నాను. మీ నమ్మకం సరైనదో నా నమ్మకం సరైనదో పరీక్షించుకుందాం రండి అని ఏలియా పిలిస్తే ఆనాటి యెజబెలు ప్రవక్తలు సంతోషంగా ఒప్పుకున్నారు. ఒక కొత్త బోధ, ఒక భిన్న బోధ తమ దృష్టికి రాగానే ఆ సంగతిని గూర్చి ఆలోచించడానికి
మొదటి శతాబ్దంలో అపోస్తలులు పెద్దలు కూడి వచ్చారు. బహుగా తర్కించి సత్యాన్ని నిగ్గు తేల్చారు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 1 నుండి 6 వరకున్న వచనాలు. అపోస్తలులకున్నంత పట్టుదల లేకపోతే పోయింది. కనీసం యెజబేలు సేవకులకున్నంత యథార్థతైన క్రీస్తు సేవకులు ఉండాలి కదా. అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను, బహిరంగంగా నాతో చర్చించడానికి ఒప్పుకోకుండా తమలోని అహం అనే మృగంగాన్ని సంతృప్తి పరుచుకోవడానికి తమ పాత తప్పుడు బోధననే పట్టుకు వేలాడే క్రైస్తవ బోధకులు అలనాటి యెజబేలు ప్రవక్తల కంటే బహు నికృష్టులు. నేను ఈ మాటలు అంటున్నానని గింజుకునే వాళ్ళు సదరు లక్షణాలు తమలో లేకుండా తొలగించుకోవాలి. అదొకటే పరిష్కారం. దేవుని సత్యాన్ని ప్రేమించని వేషధారుడు, తమ దుర్నీతి చేత దేవుని సత్యాన్ని అడ్డగించే భ్రష్టులు అన్ని తరాల్లోనూ ఉన్నారు. ఈ కడవరి తరంలో వాళ్ళు మరీ ఎక్కువ శాతం ఉన్నారు. నిజంగా హృదయపూర్వకంగా దేవుని సత్యాన్ని ప్రేమించే యోగ్యులు తమలోని అహం కంటే దేవుని సత్యం ప్రాముఖ్యమైందన్న గ్రహింపు కలిగిన వారు తప్పకుండా ఈ గ్రంథపు కాంతిలో సరైన త్రోవను కనుగొని సర్వసత్యములోనికి వచ్చేస్తారు. సత్యం కనుగొనాలని, అబద్ధాలను క్రీస్తు సంఘములో నుండి పెకలించి వేయాలని ఆశ లేని పనికిమాలిన వాళ్ళను క్రీస్తు న్యాయపీఠం ముందే నేను ఎదుర్కొంటాను, ఒకవేళ వాళ్ళు అక్కడికి వస్తే. ఇట్లు సర్వజన శ్రేయోభిలాషి, సత్య సంస్థాపనాభిలాషి అద్దంకి రంజీ తోఫీర్. పోరాటానికి పిలుపు. పల్లవి. చేవే యుద్ధము క్రీస్తునామ సంఘమ, సాయమేసుడే కాగా సాహసమున వేగ. భూమిపై వేవేల భూతంబుల తోడ, కామక్రోధంబుల కాయంబుల తోడ, కాముకీ అన్యుల కలుష జాలము తోడ, నామధేయ క్రైస్తవుల స్తోమమంతటి తోడ. నూతనంబు కాకుండా పాత జీవితలయున్, నీతి మెట్లెక్కన్ ప్రీతి లేని వారిని, సాతానుకింపవు సకల క్రైస్తవ తెగలను, ఖ్యాతిగాను పెళ్లగింపను కంకణంబు గట్టి. ఆత్మ బాప్తిస్మంబు అక్కరే లేదాయే, ఆత్మీయ ఆరాధన అడుగంటిపోయే, ఆత్మ ఏలుబడి ఆశయే లేదాయే, ఆది సంగపు జీవకళ అంతరించగనాయి. చేవే యుద్ధము క్రీస్తునామ సంఘమ. ఈ పాట రచయిత, గేయకర్త, కీర్తిశేషులు పాస్టర్ కెవి జోసెఫ్ గారు.